హాయ్ గైస్, మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు హిందీలో రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. హీరో పేరు మా సరిగా గుర్తులేదు. ఇప్పుడే హిందీలో తెలుగులో ట్రైలర్ చూడడం జరిగింది. నేను ముందుగా ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ కానీ ఇంకా చూపించే స్క్రీన్ ప్లే విధానం కానీ అద్భుతంగా చూపించారు. శ్రీకళ సాయి పల్లవి మనకు పేరు గుర్తులేదు, పేరు తెలిస్తే కామెంట్ చేయండి. సాయి పల్లవి శ్రీకళ పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పచ్చు. ఇక్కడ రామనాథుడి క్యారెక్టర్ చేసేది కర్ణాటక సూపర్ స్టార్ యశ్. దీంట్లో వీడియోస్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఇక దీంట్లో మనం వచ్చేసి శూర్పణఖ క్యారెక్టర్లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అసలు రామాయణం మొదలయ్యేది శూర్పణఖతో కదా, అట్లాంటి క్యారెక్టర్లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. మన రామనాథుని క్యారెక్టర్ హైలైట్గా ఉంది దీంట్లో. ఆ కట్టుకు ఆ కిరీటం పెట్టుకుని నడిచే స్టైలు సూపర్. సీత అమ్మాయి ఏ పాత్ర చేసినా దాంట్లో ఒదిగిపోతుంది. యాక్చువల్లీ అమ్మాయి సాయి పల్లవి ఎంచుకునే క్యారెక్టర్ అట్లాంటివి. మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసే విధానము మొత్తం అదిరిపోయినాయి. చూడకపోతే అందరూ ఒకసారి ట్రైలర్ చూడండి. హీరో పేరు ఏం పేరో కామెంట్ చేయండి. ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా హనుమంతునికి ఫేస్ రివీల్ చేయలేదు దీంట్లో. ఊరికే లాంగ్ షాట్లో చూపించడం జరిగింది. రామ్ రామ్ అని ఆయన గొంతు వస్తాంటేనే గూస్ బంప్స్ వస్తాయి అందరికీ. ఆ జటాయువు రామాయణం గురించి మాట్లాడే వయస్సు అనుభవం నాకు లేదు. మనందరికీ తెలుసు రామాయణం అంటే ఏంటో. దేంట్లో మాట్లాడుకోవాల్సింది సీత క్యారెక్టరు, యశ్ క్యారెక్టరు, అలాగే హీరో యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ అంటే మనం సినిమా ఏం చూడలేదు అనుకో, చూపించిన విధానం బాగుంది రాముంది. దయచేసి తప్పకుండా అందరూ ట్రైలర్ చూడకుండా చూడండి. ఈ కథలో యశ్కు మంచి పేరు వస్తుంది. మాకు ట్రైలర్ చూసానే అనిపిస్తుంది. దయచేసి అందరు హాల్లో పోయి సినిమా చూడండి. అందరు హాల్లో పోయి సినిమా చూడండి. ఓకే, మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన పేరుని ఫాలో అవ్వండి. మన పేరు ఎంతో చూసారా, తెలుగు మూవీ రివ్యూస్. ఓకే.